బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో దారుణం జరిగింది. ఓయో రూమ్లో మహిళ దారుణ హత్యకు గురైంది. హరిణి అనే మహిళను 17 సార్లు కత్తితో పొడిచాడు ప్రియుడు. గత కొద్ది రోజులుగా హరిణితో ప్రియుడు యశస్కు రిలేషన్షిప్ ఉంది. ఇంట్లో గొడవలతో రిలేషన్షిప్ వద్దని చెప్పింది హరిణి. హరిణికి గతంలోనే వివాహం అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం యశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి 25 సంవత్సరాలు, ఆమెకి 36 ఏళ్ళు. ఓ జాతర సాక్షిగా ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత ఇద్దరి మనసులు కలిశాయి. పెళ్ళై 2 పిల్లలు ఉన్నారనే విషయం మరిచిపోయింది ఆ మహిళ. ప్రియుడికి సర్వం అర్పించింది. చివరకు చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుందామంటే ప్రియుడు వద్దన్నాడు. జరిగిన తప్పులు చాలు, ఇక నుంచి నీ జీవితం నీది, నా జీవితం నాది అన్నందుకు కోపంతో విచక్షణ రహితంగా 17 సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని కెంగేరికి చెందిన 36 ఏళ్ల హరిణికి ఓ వ్యక్తితో కొన్నేళ్ల క్రితమే వివాహమైంది. దంపతులు ఇద్దరూ కెంగేరిలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం కెంగేరిలో ఒక జాతర జరిగింది. ఆ జాతరకు హరిణి వెళ్ళింది. అక్కడే ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశ్ కూడా ఇదే జాతరకు వెళ్ళటంతో అక్కడ హరిణిని చూశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడింది. జాతరలోనే ఇద్దరు కూడా ఫోన్ నెంబర్లు మార్చేసుకున్నారు. తర్వాత ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం, గంటలు ముచ్చట్లు పెట్టడం. ఆ స్నేహం కాస్త పెరిగి ప్రేమగా మారింది. మరింత సన్నిహితంగా మెలిగారు. ఈ నేపథ్యంలోనే వివాహేతర సంబంధం ఏర్పడింది. చాలాసార్లు కలుసుకున్నారు. వీళ్ళ మధ్య ఈ సంబంధం భర్తకు తెలిసింది. ఇదే విషయంపై భార్యను హెచ్చరించాడు భర్త. ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు మార్చుకో అంటూ మందలించాడు. ఆమె వద్ద నుంచి ఫోన్ కూడా లాగేసుకున్నాడు. ఇక ఫోన్ తీసుకోవడంతో కమ్యూనికేషన్ లేదు ప్రియుడికి హరిణికి. తప్పు తెలుసుకుని భర్త వద్ద కన్నీళ్లు పెట్టుకుని నేను మారతాను, నన్ను క్షమించాలి అని చెప్పి కోరింది. ఆమెను నమ్మాడు భర్త. ఫోన్ ఇవ్వటంతో మళ్ళీ హరిణితో యశస్ కాంటాక్ట్లోకి వచ్చేశాడు. ఆమెతో మాట్లాడాలని ఫోన్ చేసి బెంగళూరులోని ఓ హోటల్ గదికి పిలిచాడు. దీంతో వీళ్ళిద్దరూ పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్లోని ఓయో హోటల్కు వెళ్ళి గది అద్దెకు తీసుకున్నారు. గదిలో ఉన్న సమయంలో వారి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. హరిణి తనతో పాటే ఉండాలని యశస్ పట్టుబట్టాడు. తాను లేకుండా జీవించలేనని తనతోనే ఉండాలన్నాడు. దీనికి ఆమె ససేమిరా అంది, ఒప్పుకోలేదు. ఆవేశానికి గురయ్యాడు యశస్. హరిణిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత యశస్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా యశస్ని పోలీసులు అరెస్టు చేశారు. మంచి దాంపత్య జీవితం, 2 పిల్లలు, మంచిగా చూసుకునే భర్త. కానీ ఆమె చెడు ప్రవర్తన పరాయి మోజులో పడేలా చేసింది. భర్త పిల్లలు ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇదిగో చివరకు ఇలాగే ప్రాణాలు కోల్పోయింది. నమ్మిన ప్రియుడే ప్రాణం తీశాడు. అత్యంత కిరాతకంగా చంపేశాడు. కుటుంబాన్ని కాదనుకుని పరాయి మోజులో పడ్డ హరిణి ఏం సాధించింది? నమ్మిన వాడి చేతిలో ప్రాణాలు వదిలేయటం తప్ప. కాబట్టి ఇదంతా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకు ఒక కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రియుడి మోజులో పడి, పరాయి మోజులో పడి జీవితాలు కోల్పోయినటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. భర్త ఉండగా, పిల్లలు ఉండగా ఇంత దారుణానికి పాల్పడిన పరిస్థితి ఉంది. ఒక ఓయో రూమ్లోకి పిలిచి దారుణంగా ప్రియుడే చంపేశాడు. అంటే అక్రమ సంబంధాలు ఎన్ని జీవితాలని బుగ్గిపాలు చేస్తుందో చూడండి. భర్త జీవితం నాశనమైంది, హరిణి ప్రాణాలే కోల్పోయింది. ఇప్పుడు ఆ ప్రియుడు అతను అరెస్ట్ అయి కటకటాలు లెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు ఎంతటి విషాదానికి గురి చేస్తాయన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచిగా సాగుతున్నటువంటి జీవితంలోకి వేరే మగాడిని తన జీవితంలోకి ఆహ్వానించి ఈ విధంగా సంబంధాలు పెట్టుకుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్నది ఇలాంటి ఘటనలు చూసినప్పుడైనా అలాంటి వాళ్ళకి కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓయో రూమ్లో మహిళ దారుణ హత్యకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ప్రియుడు యశస్తో ఓయో రూమ్కి వెళ్ళింది. తను ఆ ఓయో రూమ్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఇక చాలు, మనం తప్పులు చేశాం, సరిపోయింది, నా భర్తకు విషయం మొత్తం తెలిసింది, నేను కన్నీళ్లు పెట్టుకున్నాను,
నేను నా భర్తతోనే జీవించాలనుకుంటున్నాను, చేసిన తప్పులు చాలు, నీ జీవితం నువ్వు చూసుకో యష్, నా జీవితం నేను చేసుకుంటాను, భర్త 2 పిల్లలు ఉన్నారు, నా జీవితం ఇంకా సాఫీగా సాగాలంటే నా భర్త మంచివాడు కాబట్టి నేను చేసిన తప్పును క్షమించాడు, ఇక నన్ను వదిలేసే అని చెప్పి కాళ్ళు పట్టుకుంది. తన్ను వదిలేయాలని చెప్పి వేడుకుంది. కానీ అప్పటికే వాగ్వాదంతో ఉన్నటువంటి ఆ యష్, ప్రియుడిగా ఉన్నటువంటి యశస్ తాను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో తన మాట వినట్లేదు, తను చెప్పినట్టుగా వినట్లేదు, భర్తను వదిలేసేయ్, నాతో పాటు వచ్చేయ్, నీ పిల్లలను కూడా వదిలేసేయ్, మనిద్దరం హ్యాపీగా ఉందాం, బయట ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉందాం, నీ ఫ్యామిలీని నువ్వు పూర్తిగా దూరం చేసుకో అంటే తను ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన తప్పుని పూర్తిగా నేను తెలుసుకున్నాను, ఇది సరైన పద్ధతి కాదు, నీ జీవితం నువ్వు చూసుకో అన్నదానికి వెంట తెచ్చుకున్న కత్తితో యశస్ దారుణంగా పొడిచి చంపేశాడు. 17 కత్తిపోట్లకు గురి చేశాడు. తర్వాత పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆ ప్రియుడు యష్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.